నమస్తే అండి, వెల్కమ్ టు వీఆర్ఎల్ వైబ్స్. ఈరోజు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా తయారయ్యాలో తెలుసుకుందాం. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని మన ఇంట్లో వచ్చిన ప్రతి కిచెన్ వేస్ట్ని, కూరగాయల పొట్టు, అరటి పండ్లు నుంచి ఏదైనా సరే, ఆకులు, మన గార్డెన్లో కట్ చేసిన ఆకులు ఏమైనా సరే ఇలా నిండుగా పేర్చి చేసుకోవాలండి. నిండుగా పేర్చి చేసిన తర్వాత పై లేయర్ కొంచెం మట్టి కానీ కోకో పిట్ కానీ కవర్ చేయాలి. అలా మొత్తం మన ఇంట్లో వేస్టేజ్ అంతా ఏది ఉంటే అది నేను ఇలా కప్పేస్తున్నానండి. అడుగున హోల్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఈ గిన్నెకి ఆల్రెడీ కింద కన్నం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా హోల్స్ పెట్టాల్సిన పని లేదు. మొత్తం నింపేస్తున్నానండి. ఇలాగ మొత్తం నింపేసిన తర్వాత పైన కాస్త మట్టి వేస్తానండి. మట్టి కానీ కోకోపిట్ కానీ నింపేసానండి. ఇలా పైన ఇప్పుడు గార్డెన్ సాయిల్ మనకి రెగ్యులర్గా కిందన ఏం దొరికితే ఆ సాయిల్ దీనిలో నింపేయాలండి. ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయండి. ఒకటి, మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అలానే మనకి డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా కంపోస్ట్ రెడీ అవుతుంది. అలానే మనకి కాస్త యాక్టివిటీ ఉంటుంది. మన మేడ మీద ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి కాస్త ఎక్సర్సైజ్లో కూడా ఉంటుంది. ఏదో ఒక యాప్ పని చేసుకునే వాళ్ళకి టైంపాస్ ఉండాలి కదా. అలా మనకి గార్డెన్ చిన్న ఆటవిడుపు అనమాట అండి. అలా ఈ సాయిల్ కూడా తేలిగ్గా ఉంటుంది. మేడ మీద మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇది చాలా మంచిది అనమాట అండి. ఇలా మొత్తం నింపేస్తాను. నింపేసిన తర్వాత 4 రోజులకి ఇది కొంచెం కిందకి వెళ్ళిపోద్దండి. పైన ఇది వెజిటేబుల్స్, మన కిచెన్ వేస్ట్ నానబెట్టిన నీళ్ళండి ఇవి. ఈ నీళ్ళని కాస్త డైల్యూట్ చేసుకొని మొక్కలకి వేస్తూ ఉంటాను. ఈ నీళ్ళని పైన కాస్త అలా జల్లాం అనుకోండి, ఆ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. దీన్ని ఇలానే వదిలేసాం అనుకోండి, నిలబెట్టేస్తుంది. అలా ఇలా కొంచెం వాటర్ వేసి వదిలేసాం అనుకోండి, ఈ 3 డేస్కి మళ్ళీ కొంచెం కిందకి దిగిపోద్ది. కిందకి దిగినప్పుడు మనకు కావాలంటే మళ్ళీ ఇంకో లేయర్ ఫామ్ చేసుకోవచ్చు, లేదా ఇలానే ఉంచేయచ్చు. ఇది కొన్ని కరెక్ట్గా 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత ఇలా తయారైంది నాకు. మొత్తం అంటే కొంచెం చిన్న పొలలో అవే ఉంటాయి. అది మనకి ప్రాబ్లం లేదు. దీన్ని డైరెక్ట్గా ఒక రోజు అంతా కింద వేసి ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత అప్పుడు మనం వాడుకోవడానికి రెడీ అవుతుంది. డైరెక్ట్గా వేయొద్దు, ఎందుకంటే ఇందులో ఏదైనా పురుగులు అవి ఉన్నాయనుకోండి, వేరు వస్తూనే పాడు చేస్తాయి. దీన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా కలిపి 1 డే అంతా ఎండలో ఉంచామనుకోండి, ఇందులో ఎర్త్వామ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, ఎండలో వేయొద్దు, మీరు పక్కన నీడనే ఉంచేయండి. ఏం లేనప్పుడు నా దాంట్లో అయితే ఏం లేవండి, డైరెక్ట్ డ్రై అయిందంతే. ఇది ఇలా తీసుకెళ్ళి డైరెక్ట్గా మొక్క మొదట్లో వేసేయడం అండి. వేసేసి ఒక రోజు తర్వాత వేయాలండి, ఆరిన తర్వాత. ఇలా వేసిన తర్వాత డైరెక్ట్గా మనం వాటర్ పోసుకుంటే హ్యాపీగా మనం దిగుబడి తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్రతి కుండీ కూడా నేల మీద పెట్టిన వాటికంటే బాగా వస్తున్నాయండి. అందరూ మొక్కలు పెంచండి హ్యాపీ టు గార్డెన్. థ్యాంక్ యూ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.